శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శని వక్రం నుండి తిరోగమనం ప్రారంభించి 2024 నవంబర్ 15 నుండి సంవత్సరం ఆఖరి వరకు, ఆ తర్వాత 2025 మొదట్లో కూడా ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క 45 రోజులలో ఎలా ఉండబోతుందంటే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులు, విద్యార్థులు కష్టపడతారు కానీ ఆశించినంత ప్రతిఫలం రాదు. అలాగే కాస్త ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇక ఇతర వ్యాపారస్తులు కానీ, సినీ రాజకీయ రంగాల వారు కానీ, గృహిణులు కానీ వీరందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు. అప్పటి వరకు కుటుంబంలో ఉన్నటువంటి చిక్కులు, చికాకులు, గొడవలు, బంధువులతో ఉండేటువంటి విభేదాలు అన్నీ తొలగిపోతాయి. మీ మీద ఉన్నటువంటి అపోహలు కూడా తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీ మీద ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. మీరు ఫలానా లాంటి వారని, మీరు అలా మాట్లాడతారని, ఇలా మీ వెనకాల మాట్లాడుకునే వారందరూ కూడా మీ గురించి తెలిసి గొప్పగా చెప్పడం ప్రారంభిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ రాశిలో మనకి ఏలిన నాటి శని ప్రభావం వల్ల కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, ఎందుకంటే ఇప్పటి వరకు ప్రారంభించిన ప్రతి పనికి కూడా గడ్డు కాలమే ఎదురు చూస్తూ ఉన్నారు, గడ్డు కాలమే ఎదురవుతూ ఉంది. అంతా అయిపోయింది. ఆఖరి మూమెంట్లో పేపర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా, అది అపాయింట్మెంట్ కానివ్వండి, రిలీవింగ్ లెటర్ కానివ్వండి, డైవర్స్ పేపర్లు కానివ్వండి, వీసా కోసం ప్రయాణించే వాళ్ళు కానివ్వండి, ఏదో ఒక మెలగబెట్టి మళ్ళీ మీకు ట్రబుల్ స్టార్ట్ అవ్వడం చూశారు. అవన్నీ కూడా ఇప్పుడు తగ్గుతాయి. చెప్తూనే ఉన్నారు గురువుగారు, మకర రాశి వారి గురించి అయితే అసలు కాంట్రవర్షియల్గా వీడియోలు జరుగుతూ ఉన్నాయంటే నిజమే అండి. ఇప్పుడు శని మిమ్మల్ని ఎంతవరకు తీసుకెళ్ళాలనుకుంటే అంతవరకు ఇబ్బంది పెట్టి వదిలేస్తాడు తప్ప మీకు మంచే చేస్తాడు వెళ్ళే ముందు. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జరగబోతుంది. కాస్త ఓపిక పట్టుండండి. కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు నూతనంగా చాలా రోజుల తర్వాతకి మళ్ళీ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ మకర రాశిలో. విద్యార్థులు కూడా చాలా రోజుల తర్వాతకి మంచి ఉజ్వలమైనటువంటి రోజులు చూడబోతున్నారు. గృహిణులు, అలాగే ఇంట్లో ఉండేటువంటి వారందరూ కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడబోతున్నారు. శని వక్రం నుండి తిరోగమనం ప్రారంభించి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ప్రథమార్థంలో, వచ్చేటువంటి సంవత్సర ప్రథమార్థంలో కూడా ఉంది. కాబట్టి వాటి నుండి మీరు బయటపడాలి. వాటి నుండి మీరు కాస్త రెమెడీస్ ఏమైనా కావాలి అంటే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. శని వక్రం నుండి తిరోగమనం ప్రారంభించడం వల్ల అన్ని రాసుల వారికి చేసుకోదగ్గటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రత్యేకంగా శని కర్మఫలదాత, అంటే బ్రహ్మదేవుడు తలరాత రాస్తాడు. ఎలా మనకు ఏదైనా వస్తువు కావాలి, మనకు ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసుకోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలి, అది ఎలాంటి వాహనము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయరు. బ్రహ్మదేవుడు కేవలం మన యొక్క సిచ్యువేషన్ రాస్తాడు తప్ప క్వాలిటీ అండ్ క్వాంటిటీ నిర్ణయించేది మనం చేసేటువంటి పనులను బట్టి మాత్రమే. దానినే కర్మఫలము అంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు కూడా పాటించడం చాలా శ్రేయస్కరం. మొట్టమొదటి రెమెడీ ఏమిటంటే, శనికి సంబంధించినటువంటి తిరోగమన కారణం వల్ల ప్రత్యేకంగా ప్రతి శనివారం నాడు కూడా అన్ని రాసుల వారు శని భగవానుడి దగ్గర నల్లటి ఒత్తితో, అంటే ఒక నల్లటి వస్త్రాన్ని పేని ఒత్తితో దీపంగా వేసి, నల్ల నువ్వుల నూనె వేసి వెలిగించి స్వామివారికి కాస్త నూనె పోసి, ఆ నూనె ఉంచి అలాగే కాస్తంత నువ్వులు వేసి ఆ తర్వాతకి మళ్ళీ నూనె పోస్తే అలా కారుతుంటుంది. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క శని యొక్క విగ్రహాన్ని తాకరాదు. మగవాళ్ళు మాత్రమే తాకొచ్చు. ఒకవేళ పొరపాటున తాకిన, అసలు ఎవరు కూడా తాకకపోవడం మంచిది. ఇలా చేయండి. దానివల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. అర్ధాష్టమ, అష్టమ, ఏలిన నాటి శని వల్ల చాలామంది రాసులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండవది ఏమిటి అంటే, ఎక్కడైనా దేవాలయాల్లో దీపం వెలిగించడానికి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఏమైనా ఉంటే కనుక, అలా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, వాళ్ళకి ప్రతీ నెల కూడా దీపం నూనెని దానం చేయండి 1 లీటర్ వరకు మీరు ఎఫర్ట్ చేయగలిగితే. రెండవది ఏమిటంటే, శనివారం నాడు, మంగళవారం నాడు నల్లటి కుక్కకి కాస్త గోధుమ పిండితో చేసినటువంటి ఒక రొట్టె ముక్కను తినిపించండి. అక్కడ పడేయడం కాదు, వీలైతే మీ చేత్తో తినిపించండి. అలా అయితే మళ్ళీ కుక్కలు కరుస్తాయని, ఇలాంటి కుక్కలు ఇబ్బంది పెట్టినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి కాలభైరవుడి యొక్క సంపూర్ణ కృప కలుగుతుంది. మూడవది ఏమిటంటే, దేవాలయానికి ఇనుము దానం చేయండి.
అంటే ఎక్కడైనా రేకులతోని స్వామివారి దగ్గర ఏదైనా షెడ్ వేస్తున్నారు, ఏ దేవాలయంలో అయినా సరే, మీరు ఇనుము దానం చేయడం వల్ల మీకున్నటువంటి దోషములన్నీ కూడా పోవడం జరుగుతుంది. అలాగే గుడ్డివారికి, అలాగే అనాథ పిల్లలకి, మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంది, ఏదైనా సరే ప్రవచనం ఉంది, పెళ్ళి ఉంది, ఏదైనా జరుగుతుంది అనుకోండి, వీలైనంత వరకు మీరు ఏం చేయండి అంటే ఆ గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకు కానీ మీరు పెట్టే ఖర్చులో ఒక 5వ వంతు 6వ వంతు అంటే ఒక 5% అయినా సరే తీసి పక్కకు పెట్టి ఈ పిల్లలందరికీ కూడా, అనాథ పిల్లలకు కానీ గుడ్డివారికి కానీ భోజనాది క్రతువులు చేయించండి. దానివల్ల విశేషమైనటువంటి శని దోషములు పోతాయి. ఎందుకంటే శని భగవానుడిని వారి యొక్క తల్లిదండ్రులే 300 కాంతి సంవత్సరాల దూరంలో వదిలేస్తే గుడ్డివాడిగా అనాథగా బతికాడు. కాబట్టి వారికి ఏదైనా మృష్టాన్న భోజనం పెడితే విశేషంగా ఆనందించేవాడు ఎవరయ్యా అంటే ఆయనే శని. ఇంకా అందరూ కూడా ప్రత్యేకంగా చేయదగ్గటువంటి పెద్ద రెమెడీ ఏమిటంటే పుట్టమన్ను కానీ ఎర్ర రేగడి మట్టి కానీ తీసుకొని మీ అమ్మగారిని కూర్చోబెట్టి మీ అమ్మగారి పాదాలను ఒక బేసన్లో పెట్టి ఈ ఎర్రరేగడి మట్టి కానీ ఆ యొక్క పుట్టమట్టి కానీ పొడిగా ఉన్నటువంటిది ఆమె పాదాలపై వేసి ఆ కాళ్ళంతా శుభ్రంగా కడిగి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేదు, అందరూ కూడా తల్లి పాదాలను కడిగి ఆ మట్టిలో ఉన్న నీటంతటినీ కూడా పక్కకు పోసి ఆ మిగిలిపోయినటువంటి మట్టిని ఎండలో ఎండబెట్టి మిరపకాయతం మీద మొత్తం అంతా జల్లెడ పట్టి అందరూ తలా కొంచెం తీసుకొని ప్రతిరోజు కూడా ఆ బొట్టు కొంచెం, ఆ మట్టిని కొంచెం తీసుకొని దాంట్లో సంపెంగ నూనె కానీ లేకుంటే ఏదైనా సరే తైలము, కొంచెం సువాసన వచ్చి తైలం వేసి బొట్టుగా పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి. విపరీతమైనటువంటి శని దోషములున్నా పోతాయి. ఎందుకు అనంటే చిన్నప్పుడు మనకు స్నానాలు ఆచరింపచేసినప్పుడు కూడా కాళ్ళకున్న మట్టి తీసి తల్లి బొట్టు పెట్టేది. ఎందుకు అంటే పిల్లలకు ఉన్నటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములు పోవాలి అని. అవి పెద్ద అయిన తర్వాతకి చేయలేరు కాబట్టి ఇవి చేసి పెట్టుకోండి. అయిపోతున్న కొద్దీ మళ్ళీ వేరే ఇలాగే మట్టి, వాళ్ళ పాదములు కడక్కపోయినా వేరే మట్టిని కాస్త జల్లెడబట్టి దాంట్లో కలిపేసుకోండి. దీనివల్ల కూడా విశేషమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి. ఇక మీరు కంబళ్ళు దానం చేయాలి అనుకుంటే, చలికాలం కాబట్టి కార్తీక మాసం విశేషంగా రోడ్డుపై చలికి వణుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వారెవ్వరికైనా సరే దుప్పట్లు దానం చేయండి. కాస్త ఎవరైనా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా అడుక్కునేవారు కానీ, మీ ఇంట్లో పని వాళ్ళు కానీ, బ్రాహ్మణులకు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పులు దానం చేయొద్దు, కానీ ఎవరికైనా దానం చేయవచ్చు. వారి యొక్క కష్టములు ఈ రకంగా తీర్చడం వల్ల ప్రత్యేకమైనటువంటి శని సంభావిత దోషములన్నీ కూడా పోయి అనుకూల పరిస్థితులు లభిస్తాయి. చాలామంది జాతకం కొరకై ఫోన్ చేస్తూ ఉన్నారు. మా నెంబర్ మీకు కింద డిస్ప్లేలో ఇస్తున్నాం కాబట్టి చేసేటప్పుడు ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి, ఇంకా తక్కువ తీసుకోండి గురువుగారు అంటారమ్మా. మేము ఈ జాతకం రాయడానికి 60 పేజీల జాతకం రాస్తాము. ఈ 60 పేజీల జాతకం రాయడానికి మాకు 3 గంటల సమయం పడుతుంది, లేదా ఒక మనిషితోని టైప్ చేయిస్తాము. కాబట్టి మేము అది తీసుకుంటున్నాం, కానీ లేకుంటే అది కూడా తీసుకునే వారం కాదు, మాకు అంత శ్రమ లేకుంటే. కాబట్టి దయచేసి ఎవరైనా జాతకం గురించి అడిగే వాళ్ళు అన్యదా భావించరాదు. మేము తీసుకునే దానికి ఒక కారణం ఉంది. అలాగే నేను వీలైనంత వరకు మీ అంతటి మీరే చేసుకునే రెమెడీస్నే మాత్రమే చెబుతా. అవి కాకపోతే ఏవైనా పూజలు చేయించుకోమని చెప్తా. నా దగ్గర ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి నేను ఇంతగా చెప్పినా కానీ నన్ను తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు చాలామంది కింద కామెంట్స్ చేస్తున్నారు. భగవంతుడికి వదిలేస్తున్నా. అలాంటి వారి గురించి నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు. ఇవి శని యొక్క వక్రము నుండి తిరోగమనం ప్రారంభమైనప్పుడు కలిగేటువంటి లక్షణములు. కాబట్టి కర్మ ఫలదాత శనిని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో తిట్టుకోకండి. ఏమవుతుందండి ఇవి చేయడం వల్ల మాకు ప్రశాంతత లభిస్తుందా అంటే, గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్తాయి, జరిగేవి జరక్క మానవు. పెద్దగా జరిగేది చాలా తక్కువ మొత్తంలో జరిపించి కాస్త ఇబ్బంది నుండి బయటపెట్టేటువంటి వాడే శనేశ్వరుడు, శని ఈశ్వరుడు అని ఈశ్వర సంభవుడు. కాబట్టి అందరూ కూడా ఈ చెప్పినటువంటి రెమెడీస్ ఫాలో అవ్వండి. దయచేసి ఎవ్వరూ కూడా ఈ చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందరినీ పాటించమని చెప్తా, కాదని లేదు, కానీ డబ్బుకై ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి నుండి బయటపడతారు. ఇవి ఈ యొక్క శని వక్రం నుండి తిరోగమనం ప్రారంభించడం వల్ల ఈ యొక్క జనవరి 1వ తారీఖు వరకు, నవంబర్ 15 నుండి 1వ తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితుల నుండి బయటపడే దానికి గాను చెప్పేటువంటి రెమెడీస్. స్వస్తి. జై శ్రీరామ్.